స్టోరీస్ తెలుగు మాయా డాల్ కేక్. ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి తన కూతురు చంద్రికతో కలిసి ఉండేవాడు. రామయ్య భార్య కొంతకాలం క్రితం కాలం చేసింది. ఇప్పుడు రామయ్య పూర్తిగా ఒంటరివాడయ్యాడు. అతను తన కూతురు చంద్రికని చూసుకొని బతుకుతూ ఉంటాడు. రామయ్య చాలా కష్టపడి పనిచేసి తన కూతుర్ని ఒక పెద్ద స్కూల్లో చదివిస్తూ ఉంటాడు. రామయ్య ఇంట్లో పనులన్నీ చేసి తన షాప్కి వెళ్లి సమోసాలు అమ్మేవాడు. చంద్రిక క్లాస్లో మౌనిక అనే ఒక అమ్మాయి చదువుతూ ఉండేది. ఆమె తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. ఆమె ఎప్పుడూ చంద్రికను ఇబ్బంది పెట్టేది. చంద్రిక చదువులో చాలా చురుగ్గా ఉండేది. మౌనిక, చదువుపై కాస్త దృష్టి పెట్టు. నువ్వస్సలు చదువుకో. నీ ఫ్రెండ్ చంద్రికను చూసి నేర్చుకో. ఆమెకి తల్లి కూడా లేదు. అయినా సరే ఎంత బాగా చదువుతుందో చూడు. సరే మేడం, నేను ఇక నుంచి బాగా చదువుతాను. పిల్లలందరూ మౌనికను చూసి పెద్దగా నవ్వుతూ ఉంటారు. ఈ రోజు ఈ సమోసా అమ్ముకునే దాని వల్ల నేను అందరి ముందు మాటలు పడాల్సి వచ్చింది. నాకు దేనికి లోటు లేదు, అందుకే నేను చదువుకోకపోయినా పర్లేదు. ఇక ఈ సమోసాలు అమ్ముకునే దాన్ని నేను వదిలిపెట్టను. మరుసటి రోజు చంద్రిక స్కూల్కి వెళ్తుంది. మౌనిక క్లాస్కి వెళ్లే దారిలో కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి నిలబడి ఉంటుంది. చంద్రిక తన క్లాస్కి వెళ్తుండగా మౌనిక ఆమెను తోసేస్తుంది. అరే, ఎందుకు నన్ను తోస్తున్నావు? నీ మీద నేను టీచర్కి కంప్లైంట్ ఇస్తాను. అరే వెళ్ళు వెళ్ళు, నేను నిన్ను తోయలేదు. నీ అంతటా నువ్వే కింద పడ్డావు. కొంచెం చూసినాడు. మీరందరు ఇక్కడే ఉన్నారు కదా, చెప్పండి, నేను ఈమెను తోసేశానా? లేదు లేదు, నువ్వేం తోయలేదు. ఆమెనే కింద పడిపోయింది. చూసావు కదా నా పవర్ ఏంటో. ఇప్పుడు వెళ్ళి ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకో. నీ మాటలు ఎవరు నమ్మరే సమోసాలు అమ్ముకునేదానా. వారందరూ చంద్రికను చూసి నవ్వుతూ ఉన్నారు. ఏంటే అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? నన్ను తినేస్తావా ఏంటి? చంద్రిక అక్కడి నుంచి వెళ్లిపోయింది. కూటికి గతి లేకపోయినా ఆ పొగరు చూడు. నువ్వు చెప్పింది నిజమేని. మనం ఎలాగైనా దీని పొగరు ఉంచాలి. ఏదో ఒక రోజు దీనికి బాగా బుద్ధి చెబుతా. కొద్ది రోజుల తర్వాత మౌనిక పుట్టినరోజు వస్తుంది. ఆమె స్కూల్కి వెళ్లటానికి బయటకి రాగానే తన అమ్మా నాన్న ఆమెను సర్ప్రైజ్ చేస్తారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ మౌనిక. ఓ వావ్, డెకరేషన్ చాలా బాగుంది నాన్న. మౌనిక, ఈ రోజు సాయంత్రం చాలా పెద్ద పార్టీ ఉంది. నీకు ఇష్టమైతే నీ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలువు. మౌనిక స్కూల్కి వెళ్తుంది. అందరూ వినండి, ఈ రోజు నా బర్త్డే. ఈ రోజు ఈవినింగ్ మా ఇంట్లో చాలా పెద్ద గ్రాండ్ పార్టీ ఉంది. మీరందరూ పార్టీకి రావాలి. ఏయ్ చంద్రిక, నువ్వు కూడా పార్టీకి తప్పకుండా రావాలి. అలాగే, తప్పకుండా వస్తాను మౌనిక. వచ్చేటప్పుడు పాత చినిగిన బట్టలు వేసుకొని రాకు. మంచి బట్టలు వేసుకొని రా. నా పరువు గురించైనా ఆలోచించు. సాయంత్రం చంద్రిక రెడీ అయ్యి మౌనిక బర్త్డే పార్టీకి వెళ్తుంది. వావ్, డెకరేషన్ చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే మౌనిక. ఇలాంటి పార్టీ నేను ఎప్పుడు చూడలేదు. అందుకే నిన్ను సమోసాలు అమ్ముకునేదానా అని పిలిచేది. నీ మొహానికి ఇంత గ్రాండ్ పార్టీకి నువ్వెప్పుడు వెళ్ళుండవు. ఎలాగో వచ్చావు కాబట్టి బాగా అన్నం తిని వెళ్ళు. నువ్వు తెచ్చిన ఈ గిఫ్ట్ బయట చెత్తకుండీలో పాడేసి ఇంటికి వెళ్ళు. నీ ఇలాంటి బిచ్చగత్తె ఇచ్చే గిఫ్ట్ నేను తీసుకోను. కొంత సమయం తర్వాత బర్త్డే కేక్ కట్ చేస్తుంది మౌనిక. ఆ కేక్ ని తీసుకుని చంద్రిక దగ్గరికి వెళ్తుంది. చంద్రిక, ఇదిగో కేక్ తీసుకో. చంద్రిక కేక్ తీసుకోవడానికి చెయ్యి ముందు కనగాని మౌనిక కావాలనే ఆ కేక్ ప్లేట్ ని కింద పడేస్తుంది. కింద పడిన కేక్ ని మౌనిక వాళ్ల కుక్క తింటూ ఉంటుంది. ఓ, కేక్ పడిపోయింది. నువ్వు ఒక పని చెయ్యి, ఈ కేక్ ని త్వరగా శుభ్రం చేసేయి. మౌనిక, మేము పేదవాళ్లమైనంత మాత్రాన కుక్కల కన్నా హీనమని కాదు. ఏ అతగా ప్రసంగం చేయకు. నీ బర్త్డేకేమో చిన్న చాక్లెట్ కూడా తినిపించవు, కానీ బర్త్డే అనగానే ఊరికే తినిపోవడానికి వచ్చేసావు. నోరు మూసుకొని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, పిచ్చదన. నువ్వు చూస్తూ ఉండు. నీ బర్త్డే కంటే నా బర్త్డే ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాను. నీకన్నా పెద్ద కేక్ తెప్పించుకుంటాను. నువ్వు కూడా నా బర్త్డేకి ఖచ్చితంగా రావాలి. కేక్ పక్కన పెట్టు. నీ ఇంటికి ఒక కేక్ ముక్క వస్తే అదే చాలా పెద్ద విషయం. చంద్రిక కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏమైంది చందు? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నాన్న, అందరూ నన్ను చాలా ఎగతాళి చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత నా బర్త్డే కూడా వస్తుంది.
మీరు నా కోసం ఒక పెద్ద బర్త్డే కేక్ ఇంకా మంచి డ్రెస్ తీసుకుని రాగలరా నాన్న? నేను నా ఫ్రెండ్స్ కి చూపిస్తాను మా నాన్న కూడా ఎవరి నాన్నకన్నా తక్కువ కాదని. ఓ సంతేనా, నువ్వు ఏడవకు తల్లి. నీకోసం నేను నీలాంటి మంచి అందమైన డాల్ కేకుని తీసుకుని వస్తాను, సరేనా? ఇక ఏడవకు. అలా కొద్ది రోజుల తర్వాత చంద్రిక పుట్టినరోజు రానే వస్తుంది. ఏ సమోసా, ఈ రోజే కదా నీ పుట్టినరోజు? నువ్వు చేసిన ఛాలెంజ్ నీకు గుర్తుందా? ఆహా, నాకు అంతా గుర్తుంది. ఈ రోజు మా నాన్నగారికి పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ పూర్తి చేస్తే మా నాన్నకు చాలా డబ్బులు వస్తాయి. ఇక ఆ డబ్బులతో మా నాన్న నా కోసం ఒక మంచి డాల్ కేక్, ఫ్రాక్ అన్ని తీసుకుని వస్తాడని నాకు ప్రామిస్ చేశాడు. సాయంత్రం నువ్వు కూడా రా, ఖచ్చితంగా కేక్ తిని వెళ్ళు. చంద్రిక తండ్రి రామయ్య చాలా సమోసాలు తయారు చేసి అమ్మటానికి వెళ్తాడు. అయితే ఆ సమోసాలు ఆర్డర్ ఇచ్చింది ఎవరో కాదు, మౌనిక తండ్రి. నాన్నగారు, మీరేమైనా సమోసాలు ఆర్డర్ పెట్టారా? మీరొక పని చేయండి నాన్నగారు, ఇప్పుడే ఆర్డర్ ని క్యాన్సిల్ చేసేయండి. అలాగే నా చిట్టి తల్లి, నువ్వు చెప్తే నేను ఏదైనా చేసేస్తాను. కాసేపటికి రామయ్య సమోసాలతో వచ్చాడు. ఇదిగోండి అయ్యగారు, వేడివేడి సమోసాలు తెచ్చాను. సమోసాలు తీసుకుని నాకు నా డబ్బిస్తే నేను వెళ్ళిపోతాను. సమోసాలు లేవు, ఏం లేవు, వెళ్ళిక్కడి నుంచి. నీ చీప్ క్వాలిటీ సమోసాలు. నేను పెద్ద పెద్ద హోటళ్లలో సమోసాలు తింటాను. అయ్యగారు, అంత మాట అనకండి. ఈ రోజు నా కూతురు పుట్టినరోజు. నేను తన కోసం ఒక కేక్ ఇంకా డ్రెస్ తీసుకుని వెళ్ళాలి. తను నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. దయచేసి మీరు ఆర్డర్ చేసిన సమోసాలు తీసుకోండి. అరే, ఇక్కడి నుంచి గమ్మున వెళ్ళిపో, లేకపోతే సెక్యూరిటీ వాళ్ళని పిలిచి నిన్ను కొట్టించవలసి వస్తుంది. పాపం రామయ్య తన సమోసాల బుట్ట తీసుకుని వెళ్లిపోయాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు నా కూతురి కోరిక ఎలా తీర్చాలి? ఒక పని చేస్తాను, వీధి వీధికి వెళ్లి ఈ సమోసాలన్నీ అమ్మేస్తాను. సమోసా సమోసా, రండమ్మా రండి, వేడివేడి సమోసాలు తీసుకోండి. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా వర్షం మొదలవుతుంది. రామయ్య సమోసాలన్నీ ఆ వర్షంలో తడిసిపోతాయి. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నా సమోసాలన్నీ తడిసిపోయాయి. ఏ మొహం పెట్టుకుని నేను ఇంటికి వెళ్ళాలి? రామయ్య అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడొక దేవకన్య ప్రత్యక్షమవుతుంది. మీ సమోసాల నుండి చాలా మంచి వాసన వస్తుంది. మీరు నాకు ఈ సమోసాలన్నీ అమ్ముతారా? కానీ నా సమోసాలన్నీ వర్షంలో తడిచి పాడైపోయాయి. ఇప్పుడు ఇవి తినలేరు. అరే పర్వాలేదు, నేను మళ్ళీ వేడి చేసి తింటాను. ఆ మాటకు రామయ్య ఎంతో ఆనందించి తన దగ్గరున్న అన్ని సమోసాలను దేవకన్యకు ఇచ్చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావు? నీకు ఏదైనా కష్టం వచ్చిందా? రామయ్య దేవకన్యకి జరిగిందంతా చెబుతాడు. అప్పుడు దేవకన్య తన మాయాజాలంతో ఒక అందమైన డాల్ కేక్ ని ప్రత్యక్షిస్తుంది. ఇది ఒక మాయా డాల్ కేక్. ఈ డాల్ కేక్ మీ కోరికలన్నీ తీరుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవ్వరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేదు. మీరు ఈ మాయా డాల్ కేక్ ని ఎంత తిన్నా అయిపోదు. అదే దీని ప్రత్యేకత. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ దేవకన్య అక్కడి నుంచి మాయమైపోతుంది. హే మాయా డాల్ కేక్, నాకు ఒక అందమైన ఫ్రాక్ ఇవ్వు. రామయ్య అలా అనగానే అక్కడ అందమైన లాంగ్ ఫ్రాక్ ప్రత్యక్షమవుతుంది. రామయ్య మాయా డాల్ కేక్ ని ఇంకా ఫ్రాక్ ని తీసుకొని తన ఇంటికి వస్తాడు. ఇదంతా చూసిన చంద్రిక చాలా సంతోషిస్తుంది. కొద్దిసేపటికి మౌనిక ఇంకా తన ఫ్రెండ్స్ చంద్రిక ఇంటికి వస్తారు. చంద్రిక డాల్ కేక్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక చంద్రిక తన పుట్టినరోజును ఎంతో ఆనందంగా జరుపుకుంటుంది. బుజ్జి పిల్లలు, మీకు మాయా డాల్ కేక్ స్టోరీ నచ్చితే మా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.